ఎంతమంది మనుషుల సపోర్ట్ ఉన్నా కానీ ఒకానొక టైంలో మన యొక్క పూర్వజన్మలకు సంబంధించిన ఫలితాలు అనుభవించే టైము తప్పకుండా అందరికీ వస్తుంది. చెప్పే కదా, నా అనుభవంతో చెప్తున్నాను, అందరికీ వస్తుంది. కాబట్టి భౌతికపరమైన విషయాలు వేరు, ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు వేరు. ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల్ని ఎంత జాగ్రత్తగానో అవకాశం దొరికినప్పుడు వాటిని కంటిన్యూగా ఉపయోగించుకోవడం మొదలుపెట్టాలి. లేనప్పుడే అలా ఏదో ఒక రోజు జన్మల యొక్క పరంపర కర్మఫలాలు అనుభవించక తప్పదన్నమాట. అంత స్ట్రాంగ్గా ఉన్నా సరే నాకు ఒకప్పుడు ఒక యాంగిల్స్లో అనుకోకుండా లోయర్ బ్యాక్ టెంపరీగా దన్మని పట్టేసి టెంపరీగా కొద్దిగా ఇబ్బంది పడేది లోయర్ బ్యాక్ పెయిన్ అనేది. అట్లానే ఈ వారాహం వారి నవరాత్రులు మొదలుపెట్టక ముందు రైట్ సైడ్ మోకాలు లోపల దానంతరదే ఒకలాంటి పెయిన్ దానంతరదే స్టార్ట్ అయ్యి ఎక్కువసేపు ధ్యానానికి ఫోల్డ్ చేసి కూర్చున్నప్పుడు మళ్ళీ ఎంతో ఏకాగ్రత సెల్ఫ్ హీలింగ్ ప్రయత్నం బాగా చేస్తే కానీ అది పోయేది కాదు. అయితే నేను ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఏమీ చేయలేదు, దానికోసం ఏమీ చేయలేదు. కేవలం సాధన, దైవనామస్మరణ, ధ్యానము. మనకి ఈ దైవనామస్మరణ స్తోత్రాలు ఎలాంటివంటే ఎంతో తపశ్శక్తిని పొంది ఆ తపశ్శక్తిని పొందిన వాళ్ళ యొక్క స్పృహలో వచ్చినవి వాళ్ళకి డైరెక్ట్గా భగవంతుడి స్పృహలో తెప్పించిన తర్వాత వాళ్ళు రచించిన స్తోత్రాలే ఇప్పుడు మనకు అందిన రకరకాల దైవ సంబంధించిన స్తోత్రాలు. అవి లక్ష్మీనరసింహ స్వామి, భూమికి సంబంధించిన ఇబ్బందులు, చిత్రపీడనము, శివునికి సంబంధించిన స్తోత్రాలు, పాప పరిహారాలు, కర్మభారాల పోటాలు శివుడికి సంబంధించినవి. అట్లానే శ్రీరామ రక్షా స్తోత్రము చాలా రక్షణగా పనిచేస్తుంది, అందరి నుంచి కూడా కాపాడుతూ. ఇవన్నీ కూడా యాజ్ఞవల్కుడు అని ఆయన రాసినవి, కపిల మహర్షి రాసినవి, వేదవ్యాసుడు, అలాంటి గొప్ప ఋషులలో నుంచి వాళ్ళలో భగవత్ శక్తి వాళ్ళ చేత రాపించినవి. ఒక్కోసారి డైరెక్ట్ భగవంతుడే. ఇప్పుడు దత్తాత్రేయ ఉన్నాడు, ఆ దత్తాత్రేయ ఆయనంతా ఆయనే ఇదిగో ఈ వజ్ర కవచం ఇస్తున్నాను, ఇది ఇలా పనిచేసిద్ది అని ఇచ్చారు కదా. అలాంటివి మనం ఇప్పుడు చేస్తున్నాము. అలాంటివన్నీ కూడా రెగ్యులర్గా నాన్ స్టాప్గా చేస్తూ వస్తూ వాటిని అదే నమ్మకంతో అందరి కోసం నేను చేయిస్తున్నాను. నాకు ఇది జరగాలని అనుకోలే, నాకు ఎక్కడో మోకో లోపల లైట్గా పెయిన్ వచ్చింది, అది నాకు పోవాలని ఎప్పుడు అనుకోలే మనసులో. కేవలం అందరి కోసం ఈ పనికి వస్తే నేను చేస్తున్నా కూడా ఆటోమేటిక్గా అవి నాకు కూడా పనిచేసినాయి. అట్లా ఒకప్పుడు రెమెడీ కోసం ఫిజికల్గా దాని నుంచి తప్పుకోవడానికి ఏదేదో చేసి ట్యాబ్లెట్స్ వాడి అలాంటి వాటితో సంబంధం లేకుండా అవుతాయి ఇలాంటి సాధన చేస్తున్నప్పుడు. ఇది నమ్మిన వాళ్ళకి తప్పకుండా అది జరుగుతుంది. శారీరక ఇబ్బంది కావచ్చు, కర్మభారాలలో వచ్చే శత్రు దోషాలు కావచ్చు, గ్రహ దోషాలు కావచ్చు, రుణ బాధలు కావచ్చు, ఏదైనా సరే ఈ మనం రెగ్యులర్ చేస్తున్న రాత్రుల సాధనలు అంత బాగా పనిచేస్తాయి. ఏమాత్రం అపనమ్మకం పెట్టుకోకుండా చాలా శ్రద్ధగా ఇప్పుడు ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో వాళ్ళు మరింత ఉపయోగించుకోండి. తప్పకుండా మార్పులు స్టెప్ బై స్టెప్ జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. నా కోసం నేను చేయకపోయినా నాకు అర్థమైపోయింది, అవి ఇంత బాగా పనిచేస్తాయి కాబట్టి వీటిని మరింత ఎక్కువ స్థాయిలో అందరికి ఉపయోగపెట్టిగా తప్పకుండా చేయించాలి. ఇది ఒక తపస్సు లాంటిది. ఇప్పుడు ఏదో అలా చెవులో హెడ్ఫోన్ పెట్టుకొని ఆ పని చేసుకుంటే ఈ పని చేసుకుంటే వినటం అంటే ఇలా ప్రత్యేకంగా అన్ని పనులు ముగించుకొని రాత్రిపూట శ్రద్ధగా కూర్చొని వింటే అప్పుడు పని చేస్తాయి. శ్రద్ధ, భక్తి, ఏకాగ్రత ఉండి పనిచేస్తాయి. అందుకే రాత్రులందు సాధన అలా పనిచేసేట్టుగా మనం మొదలుపెట్టామన్నమాట. అంత గొప్ప ఋషులు మనకి ఇచ్చారు కాబట్టి వాటిని ఈ సాధనలో మనం యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి అంత గొప్పగా పనిచేస్తాయి. అసలు మిరాకిల్స్ అంటారు కదా, అవి జరిగిపోతాయి తప్పకుండా. అలాంటివి జరిగిపోతాయి ఎవరి వలన కాలనీ కూడా. కేవలం మన పని కూర్చొని చేయిస్తున్న సాధన చేసుకుంటూ వెళ్ళడమే. ఎంత చేస్తే అక్కడికి ఎంత కర్మ తగ్గిపోవాలి, ఎంత పాపకర్మ తగ్గిపోవాలి, ఇవన్నీ అవి జరుగుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. మనం దానికి లెక్కే అవసరం, మనం చేయటి వరకే మన పని చేస్తూ ఉంటే అవి జరిగిపోతూ ఉంటాయి అన్నమాట.